హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈ రోజు అయితే తండేల్ మూవీ రిలీజ్ అయిపోయింది. సో నాగ చైతన్య కెరీర్లోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్తో వచ్చిన తండేల్ సినిమా ఎలా ఉంది అని అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు తండేల్ సక్సెస్ అనేది ఎలా ఉండబోతుంది అని ఇప్పటి వరకు మనం ఫ్యాన్స్ మాటల్లో కూడా విన్నాము. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి పోటాపోటీగా కలిసి యాక్ట్ చేశారు. సాయి పల్లవి ఎలాంటి యాక్టరో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. న్యాచురల్గా ఉంటుంది అనమాట తన యాక్టింగ్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ తనకి 100% న్యాయం చేస్తుంది సాయి పల్లవి. అలాగే సాయి పల్లవితో పాటు నాగ చైతన్య గారు ఫస్ట్ టైం ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ని కలెక్ట్ చేసుకొని మరి ఈ సినిమా కోసం కష్టపడినట్టు మనకు అర్థమవుతుంది. మత్స్యకారులు కుటుంబం ఎలా ఉంటుంది, సో వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం పడే బాధ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు. శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి తండేల్ సినిమాని చూడడం జరిగింది చాలామంది. శ్రీకాకుళం నుంచి వచ్చిన కొంతమంది మత్స్యకారుల కుటుంబాలు కూడా ఈ రోజు సినిమా చూశారు హైదరాబాద్లో. అండ్ అలాగే వాళ్ళు ఇచ్చిన రివ్యూ కూడా మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మేము అనేది మా డే టు డే లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాము, మా జీవితాలు ఎలా ఉంటాయి, మా కష్టం ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అని కూడా వాళ్ళ మాటల్లోనే కూడా మనం తెలుసుకున్నాము. అదే కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ అండి. వితౌట్ ఎనీ అంటే లవ్ స్టోరీస్ అంటే కిస్ సీన్లని, ఆ డ్యాన్స్లని, ఇవన్నీ కాకుండా ఒక మంచి లవ్ స్టోరీని అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు. చాలా అద్భుతంగా ఉంది. ఇద్దరు కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతకుముందే లవ్ స్టోరీలో ఆల్రెడీ నాగ చైతన్య గారు సాయి పల్లవి గారి కాంబినేషన్ చూసాము. మళ్ళీ ఇప్పుడు తండేల్లో ఒక న్యాచురాలిటీకి తగ్గట్టుగా ఉన్న స్టోరీగా ఒక మంచి లవ్ స్టోరీని తీసుకొచ్చారు. సూపర్గా ఉందన్నమాట. సాయి పల్లవి గారు బుజ్జితల్లి క్యారెక్టర్లో అయితే ఎరగతీసేశారు. సో బుజ్జితల్లి 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 అందరూ ఇదే మాట వినిపిస్తుంది అందరి నోటిన. అలాగే రాజు క్యారెక్టర్కి స్పెషల్ అప్రిషియేషన్స్ వస్తున్నాయి అన్నమాట. తండేల్గా ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ కావచ్చు, అండ్ అలాగే ఒక సాఫ్ట్ నేచర్ అండ్ కామ్ అండ్ కూల్ మత్స్యకారుల గురించి అసలు ఎటువంటి మనం వింటమే కానీ డే టు డే లైఫ్లో వాళ్ళని చూడడం ఇవేమీ జరగదు. కానీ వాళ్ళ యాస, భాష అండ్ వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ నడవడిక అండ్ వాళ్ళ పద్ధతులు అండ్ అలాగే వాళ్ళ కష్టపడే తీరు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆయన అందులో పరకాయ ప్రవేశం చేసి మరీ యాక్ట్ చేసి చూపించారు మనకి. అయితే మత్స్యకారులు ఎలా ఉంటారు, వాళ్ళ వేటకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ భాష, ప్రత్యేకించి ఫస్ట్ నుంచి ఆయన తీసుకున్న కేరే ఎంత వరకు ఆ క్యారెక్టర్ కోసం కష్టపడ్డారు అనేది మనకి సినిమాలో 100% కనపడుతుంది అనమాట. సో నాగ చైతన్య గారు ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు చెప్పారు నేషనల్ అవార్డు వరకు నేను ప్రపోజ్ చేస్తాను అని. ఖచ్చితంగా అలాగే ఉంది. యాక్టింగ్ కూడా మంచి మంచి ఎమోషన్స్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. లవ్ స్టోరీయే కాదు, అండ్ అలాగే పాకిస్తాన్లో ఏవైతే వీళ్ళు చిక్కుకుపోతారో ఆ జైల్లో ఉన్న సీన్స్ కావచ్చు, మన దేశభక్తి గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒక అంటే కొన్ని ఎమోషన్స్కి బార్డర్ అటు ఇటు అయినా కానీ ఆ సీన్స్ అనేవి మన పర్ఫెక్ట్గా ఉండవు. కానీ ప్రతి సీన్ అండ్ ప్రతి ఎమోషన్కి కూడా ఆ బార్డర్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఆ ఎమోషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. అండ్ సాయి పల్లవి గారు యాక్టింగ్ అయితే ఎరగదీసేశారు. మన సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చైతు గారు సినిమా ఏదైతే సినిమా కెరీర్లో తండేల్ అనేది ఒక మంచి సినిమాగా నిలవబోతుంది. ఆయన ప్రత్యేకించి ఆయన యాక్టింగ్కి ఇది ఒక మైల్ స్టోన్ సినిమాగా ఉండబోతుంది అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేనమాట. ఇంతకు ముందే అంటే 2 days బ్యాకే అల్లు అరవింద్ గారు కూడా చెప్పారు ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా అవబోతుంది. అందులోకి గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన మరొక అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాగా తండేల్ వచ్చింది. సో ఖచ్చితంగా కలెక్షన్స్ అన్నీ కొల్లగొట్టేస్తుంది అని కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. సినిమా కూడా అలాగే ఉంది. ఓవరాల్గా అందరి రివ్యూ చూసినప్పటికీ చూస్తే అందరూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అని వాళ్ళు రివ్యూ ఇచ్చేస్తున్నారు. అండ్ మనం కూడా సినిమా చూడడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ హాఫ్లో ఒక మంచి లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్లో దేశభక్తి గురించి ఇచ్చిన ఎలివేషన్, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా అండ్ అలాగే ఎండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఎక్కడ కూడా సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టించకుండా అయితే చూపించడం జరిగింది. సో ఎండింగ్ కూడా చాలా మంచిగా చూపించారు. అంటే తర్వాత కూడా ఎండ్ కార్డ్స్లో కూడా రియాలిటీలో ఏవైతే జరిగినాయో వాళ్ళందరినీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ అలాగే ప్రతి ఒక్కరూ లైఫ్ స్టోరీ అనేది మనకి అంటే ఒక బయోగ్రఫీ అనేది ఎలా కరెక్ట్గా చూపించాలి అనేది చందు మొండేటి గారి తర్వాత ఎవరైనా అనేటట్లుగా ఉంది. దర్శకత్వం కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ రైటింగ్స్ కానీ, డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అదిరిపోయినాయి అనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే తండేల్ మూవీకి మనం ఇస్తున్న రివ్యూ 4/5. ఇది తండేల్ మూవీ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.